హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు అంటే పెన్షనర్లకు భారీ ఊరటనిచ్చినటువంటి సుప్రీం కోర్టు సంచలన తీర్పండి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఒక్కసారి మీ మనసులో ఈ పరిస్థితిని ఊహించుకోండి. ఒక వ్యక్తి తన యవ్వనమంతా అంటే దాదాపు 30-40 ఏళ్ల పాటు ఒకే సంస్థకు తన రక్తాన్ని, చెమటను ధారపోసి పనిచేశారు. ఎంతో నిబద్ధతతో ఎక్కడా గూడా చిన్న మచ్చ గూడా లేకుండా మంచి పేరుతో పదవీ విరమణ పొందారు. మరి ఆ వయసులో ఇంకా మిగిలిన జీవితాన్ని తన కుటుంబంతో మనవళ్ళు, మనవరాళ్ళతో ప్రశాంతంగా గడుపుదామని తన రిటైర్మెంట్ డబ్బులతో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనో లేదా పిల్లలు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలనో ఎన్నో కలలు కంటారు. కానీ ఈ యొక్క రిటైర్ అయిన దగ్గ స రిటైర్ అయిన సరిగ్గా ఒక ఏడాది తర్వాత ఒక సాధారణ రోజున పాత ఆఫీస్ నుంచి ఒక రిజిస్టర్డ్ పోస్ట్ అనేది వస్తుంది. ఆ లెటర్ తెరిచి చూడగానే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సో, ఏంటంటే అందులో ఏముంటుందంటే, మీకు రావాల్సిన గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ డబ్బులను మేము ఆపేస్తున్నాం. ఎందుకంటే, మీరు 10 ఏళ్ల క్రితం సర్వీస్‌లో ఉన్నప్పుడు ఏదో చిన్న పొరపాటు జరిగిందని, దానివల్ల సంస్థకు నష్టం వాటిల్లిందని ఇప్పుడు మాకు తెలిసింది. కాబట్టి మీపై విచారణ మొదలుపెట్టామని ఉంటుంది. సో, ఇది వింటూనే ఎంత భయంకరంగా, అన్యాయంగా ఉంటుందో కదా! సో, ఒక వ్యక్తి తన జీవితాంతం దాచుకున్న సొమ్మును రిటైర్ అయ్యాక ఏకపక్షంగా ఆపేయడం అనేది ఒక సామాన్యుడి వెన్ను విరవడమే అవుతుంది. మరి అయితే ఇది కేవలం ఒక ఊహాజనిత కథ కాదండి. సో, ఇది ఇలాగే మహారాష్ట్రలోని ఒక ఉద్యోగికి జరిగిన యథార్థ సంఘటన. ఆ ఉద్యోగి పేరు కూడా ఖదీర్ ఖాన్ అహ్మద్ ఖాన్ పఠాన్. ఆయన మహారాష్ట్ర స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్‌లో స్టోరేజ్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. 2008లో ఆయన తన విధుల నుండి విజయవంతంగా పూర్తి చేసుకొని రిటైర్ అయ్యారు. అప్పటి వరకు ఆయనపై ఎటువంటి ఆరోపణలు లేవు. ఆయన సర్వీస్ రికార్డ్ చాలా క్లీన్‌గానే ఉంది. కానీ 2009లో అంటే ఆయన ఆఫీసు గడప దాటి ఏడాది గడిచిన తర్వాత పాత యాజమాన్యం ఆయన పాత లెక్కలను త్రవ్వి తీసింది. గోదాముల్లో కొంత ధాన్యం లేదా సరుకు తగ్గిందని, దానికి ఆయనే బాధ్యుడని చెబుతూ విచారణ మొదలుపెట్టడమే కాకుండా, ఆయన రిటైర్మెంట్ ప్రయోజనాలైనటువంటి గ్రాట్యుటీ మరియు పీఎఫ్ డబ్బులను విడుదల చేయకుండా మొండిగా ఆపేసింది. మరి ఇది ఒక రిటైర్డ్ ఉద్యోగి పట్ల అత్యంత క్రూరమైన చర్యగా మనం పరిగణించాలి. ఎందుకంటే, రిటైర్ అయిన వ్యక్తికి ఆ డబ్బులే జీవనాధారం అవుతాయి కాబట్టి. మరి పఠాన్ గారు ఈ అన్యాయాన్ని మౌనంగా భరించలేదు. ఆయన ధైర్యంగా న్యాయ పోరాటం మొదలుపెట్టారు. ముందుగా ఆయన బాంబే హైకోర్ట్‌ను ఆశ్రయించారు. అక్కడ వాదన ఏమిటంటే, నేను ఒకసారి రిటైర్ అయ్యాక యాజమాన్యానికి మరియు నాకు మధ్య ఉండే యజమాని, ఉద్యోగి బంధం శాశ్వతంగా తెగిపోతుంది. అలాంటప్పుడు ఏడాది తర్వాత పాత విషయాల మీద మీరు విచారణ చేసే హక్కు మీకెక్కడిది అని ఆయన ప్రశ్నించారు. కానీ దురదృష్టవశాత్తు బాంబే హైకోర్టు ఆ సంస్థ వైపే మొగ్గు చూపింది. సంస్థకు నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని ఎవరి నుండి వసూలు చేయాలో తేల్చడానికి విచారణ జరపవచ్చని తీర్పునిచ్చింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును పఠాన్ గారికి పెద్ద షాక్ ఇచ్చింది తీర్పనేది. కానీ ఆయన తన పోరాటాన్ని ఏమి ఆపలేదు. తనలాంటి లక్షలాది మంది ఉద్యోగులకు న్యాయం జరగాలని ఆయన అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు తలుపు తట్టారు. సుప్రీం కోర్టులో జస్టిస్ జేకే మహేశ్వరి మరియు జస్టిస్ విజయ్ బిష్నోయ్‌లతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును చాలా లోతుగా పరిశీలించింది. వారు ఈ కేసును కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్యగా చూడకుండా, ఒక ప్రభుత్వ సంస్థ, ఒక యాజమాన్యుడిపై చేసే వేధింపుగా మరియు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా చూశారు. సుప్రీంకోర్టు ఈ కేసును 3 ప్రధాన కోణాల్లో విశ్లేషించింది. మొదటి కోణం అసలు నిబంధన ఏమి చెబుతున్నాయి? సుప్రీంకోర్టు సదరు కార్పొరేషన్ యొక్క సర్వీస్ రూల్స్ బుక్‌ను తెరిచి చూసింది. అందులో ఎక్కడా కూడా ఒక ఉద్యోగి అయ్యాక కూడా అతనిపై విచారణ జరపవచ్చు అనే నిబంధన లేదు. మరి సుప్రీంకోర్టు ఇక్కడ ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేసింది. ఏదైనా
చర్య తీసుకోవాలంటే దానికి చట్టబద్ధమైన అధికారం ఉండాలి. ఒక వ్యక్తి రిటైర్ అయిన క్షణమే ఆ సంస్థతో అతనికి ఉన్నటువంటి ఒప్పందం ముగిసిపోతుంది. ఒకవేళ రిటైర్మెంట్ తర్వాత కూడా చర్యలు తీసుకోవాలంటే ఆ విషయం ముందే సర్వీస్ నిబంధనల్లో రాసి ఉండాలి. సో, మరి ఇటువంటి మీ సర్వీస్ నిబంధనల్లో లేనప్పుడు మీరు చట్టానికి అతీతంగా ఎలా ప్రవర్తిస్తారని గౌరవ హైకోర్టు నిలదీసిందనమాట. మరి రెండో కోణం ఏంటంటే విచారణ ప్రక్రియలో నిబంధనలు పాటించారా? సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై రిటైర్మెంట్ తర్వాత విచారణ చేయాలంటే ప్రభుత్వ శాఖల నుండి ముందస్తు అనుమతి అవసరమనమాట. కానీ ఈ కేసులో కార్పొరేషన్ అలాంటి కూడా అనుమతులు ఏమి కూడా తీసుకోలేదని కోర్టు గుర్తించింది. అంటే యాజమాన్యం తమకు తోచినట్టుగా ఎటువంటి నిబంధన పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని స్పష్టమైంది. మరి మూడవది మరియు అత్యంత కీలకమైన కోణం ఏంటంటే, గ్రాట్యుటీ మరియు పీఎఫ్ డబ్బులను ఆపే హక్కు యాజమాన్యానికి ఉందా? అంటే ఇక్కడ సుప్రీంకోర్టు చాలా కఠినంగా వ్యాఖ్యానించింది. గ్రాట్యుటీ మరియు ప్రావిడెంట్ ఫండ్ అనేవి యాజమాన్యం ఉద్యోగికి ఇచ్చే ఏదో ధర్మాలు కావు, లేదా బహుమతులు కాదు. అవి ఒక ఉద్యోగి తన జీవితాంతం చేసిన సేవకు దక్కే హక్కు. సో, భారత రాజ్యాంగంలోని అధికారం 300 ప్రకారం చట్టపరమైనటువంటి ప్రక్రియ లేకుండా ఏ వ్యక్తిని తన ఆస్తి నుండి దూరం చేయకూడదు. కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఆ ఆరోపణలు రుజువు కాకముందే ఒక వ్యక్తి జీవనాధారాన్ని దెబ్బతీసేలాగా డబ్బులు ఆపడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. మరి ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు ఇచ్చిన పాత తీర్పును పూర్తిగా రద్దు చేసింది. పఠాన్ గారిపై ప్రారంభించిన విచారణను, దానికి సంబంధించిన ఉత్తర్వులను పూర్తిగా కొట్టివేసింది. అంతటితో ఆగకుండా పఠాన్ గారికి రావాల్సిన గ్రాట్యుటీ, పీఎఫ్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. విచారణ పేరుతో ఇన్నాళ్లు ఆయన డబ్బును అన్యాయంగా ఆపి ఉంచినందుకు గాను ఆ పూర్తి మొత్తానికి ఏడాదికి 6% వడ్డీని కలిపి చెల్లించాలని సంస్థ ఆదేశించింది. మరి ఈ ప్రక్రియ మొత్తాన్ని కేవలం 8 వారాల్లోపు అంటే 2 నెలల్లోపు పూర్తి చేయాలని కఠినమైన గడువు విధించింది. ఇది కేవలం పఠాన్ గారికి దక్కిన విజయం మాత్రమే కాదు, భారతదేశంలోని లక్షలాది మంది ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఒక గొప్ప రక్షణ కవచం లాంటిది. మరి ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు యాజమాన్యాలకు ఒక గట్టి హెచ్చరిక పంపింది. ఉద్యోగి రిటైర్ అయ్యాడంటే మీ అధికారం ముగిసింది. ఆ తర్వాత పాత విషయాల మీద వారిని వేధించాలని చూస్తే కోర్టు చట్టం ఊరుకోదు అని లక్ష్మణ రేఖ గీత గీసింది. చాలామంది అధికారులకు ఒక అలవాటు ఉంటుంది. తమ కింద పనిచేసే ఉద్యోగి రిటైర్ అయ్యాక పాత కక్షలను మనసులో ఉంచుకొని ఏదో ఒక విచారణ పేరుతో వారిని ఇబ్బంది పెడుతుంటారు. అటువంటి వారి కక్ష సాధింపు చర్యలకు ఈ తీర్పే ఒక ముగింపు పలికింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇది కేవలం డిపార్ట్మెంట్ ఎంక్వైరీలకు మాత్రమే వర్తిస్తుంది. అంతర్గత విచారణలకు ఒక ఉద్యోగి నిజంగానే పెద్ద కుంభకోణం లేదా క్రిమినల్ నేరం చేసి ఉంటే యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. క్రిమినల్ చట్టాల ప్రకారం విచారణ జరపవచ్చు. దానికి రిటైర్మెంట్‌తో సంబంధం లేదు. కానీ సంస్థ అంతర్గతంగా చేసే విచారణలకు మాత్రం రిటైర్మెంట్ అనేది ఒక ముగింపు రేఖ లాంటిది. మరి ఈ తీర్పు యాజమాన్యాలకు ఒక ముఖ్యమైన పాఠం కూడా నేర్పుతుంది. మరి అదేంటంటే జవాబుదారీతనం. ఒక ఉద్యోగిపై మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అతను సర్వీస్‌లో ఉన్నప్పుడే విచారణ చేసి పూర్తి చేయండి. అతను రిటైర్ అయ్యే వరకు నిద్రపోయి, అతను వెళ్ళిపోయిన తర్వాత ఏడాది తర్వాత మేల్కొనడం అనేది యాజమాన్యం యొక్క వైఫల్యాన్ని సూచిస్తుంది. సో, పర్యవేక్షణ మరియు ఆడిటింగ్ వ్యవస్థలు బలంగా ఉంటే అక్రమాలు జరిగినప్పుడే బయటపడతాయి. కానీ వ్యక్తి వెళ్ళిపోయాక కక్ష సాధింపు చర్యలు పెట్టడం అనేది సమంజసం కాదు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు ఉద్యోగుల హక్కులను కాపాడటమే కాకుండా, వారు ఎంత తమ వృద్ధాప్యంలో ఎటువంటి వేధింపులు లేకుండా ప్రశాంతంగా మరియు గౌరవప్రదంగా జీవించేలాగా భరోసా ఇచ్చింది. తమ జీవితాంతం సమాజం కోసం, సంస్థ కోసం కష్టపడినటువంటి శ్రమజీవులకు ఈ తీర్పు ఒక నిజమైన వెన్నెముకలా నిలిచింది. ఒక ఉద్యోగి పదవీ విరమణ అనేది వారి వృత్తి జీవితానికి ఒక గౌరవప్రదమైనటువంటి ఫుల్ స్టాప్ కావాలి. తమ వేధింపుల ఆహ్, కొత్త అధ్యయనానికి కాకూడదని ఈ తీర్పయితే నిరూపించింది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.